వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నేటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. వాళ్ళ రోజున నవంబర్ 22వ తారీఖు మార్గశిర మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి సాయంత్రం 5:12 మడుకున్నది. శనివారం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:45 మడుకున్నది. సుకర్మ యోగం మధ్యాహ్నం 11:25 మడుకున్నది. కలోకరణం సాయంత్రం 5:12 మడుకు. వర్జ్యం రాత్రి తెల్లవారితే 1:38 లగాయతు 3:25 మడుకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం పూట 6:19 నుంచి 7:48 మడుకు ఉన్నది. అమృత ఘడియలు పగలు 6:54 నుంచి 8:41 మడుకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 5:29, చంద్రోదయం పగలు 7:59, చంద్రాస్తమయం సాయంత్రం 6:58 జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం 7:05 ఉంటూ ఉన్నది. ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అనురాధ నక్షత్రం మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 వరకు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి సమయం. ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహ సంచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతునితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీరిభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతరైశ కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున గ్రహ సంచారం మనం గమనిస్తే కనుక కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో శుక్ర సంచారం, వృశ్చిక రాశిలో రవి చంద్ర కుజ బుధుల యొక్క సంచారం ఉంటూ ఉన్నది. కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అష్టమంలో బహుగ్రహ సంచారం ఉంటూ ఉన్నదండి. ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆహార నియమం కూడా పాటిస్తూ ఉండాలి. బాగా ప్రతి పనులను కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, అనుకున్న పనులు సరిగ్గా పూర్తవకపోవటం, బాగా చికాకులు, మానసికంగా కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉండడం అనేది గమనించవచ్చు. అదన గురు సంచారం కూడా చతుర్థంలో ప్రతికూలంగా ఉండడం చేత ఏ పని ప్రారంభించినా కూడా సరిగ్గా అనుకున్నటువంటి ప్రతిఫలం రావట్లేదే, మనం ఆశించినటువంటి లాభం రావట్లేదే అన్నటువంటి నిరుత్సాహం బాగా మీలో పెరుగుతూ ఉంటుంది. నిరుత్సాహపడకుండా ఉండాలి. కొంతకాలం మనం సహనంతో ఉంటే కనుక భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఆశాభావం అనేది బాగా అవసరం. లాభంలో రాహు మడుకు బాగా అనుకూలిస్తున్నారు. వ్యాపారం లావాదేవీలు, అట్లాగే కొత్తగా చేసినటువంటి వ్యాపారాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీలో ఉన్నత విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు కూడా బాగా కార్యానుకూలత కనిపిస్తున్నది. ఆరోగ్య విషయంలో మటుకు ఏదైనా కొంత ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది బాగా అవసరం మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సప్తమంలో 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయండి. చంద్రుడు సప్తమంలో సంచారం అనేది బాగా యోగప్రదంగా మనకు చెప్తూ ఉంటారు. యానం మానం శయనయమశనం సప్తమే విత్తలాభం అని. వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటాయి. వ్యాపార ఉద్యోగపరంగా చేసేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా లాభసాటిగానే ముగుస్తూ ఉంటాయి. ఆర్థిక లాభం ఉన్నది, ధనయోగం బాగా కనిపిస్తున్నది. స్థిరాస్తి కొనుగోలు, అట్లాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేవి చూస్తూ ఉంటారు. తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది. దాంపత్య జీవితంలో మనకు కొంత ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనస్పర్ధలు పెరుగుతూ ఉండడం, కుటుంబంలో వాతావరణం సరిగ్గా అంత సానుకూలంగా సహకారంగా లేకపోవడం అనేది గమనించవచ్చు. ఏదైనా పర్సనల్ లైఫ్లో కొంత మితభాషణం, అట్లాగే సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికంగా లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు అన్నీ మనకు బాగుంటూ ఉంటాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అందున ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఈ 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. మొత్తం 7 గ్రహాల సంచారం ఇవాళ అనుకూలంగా ఉన్నదండి. కాబట్టి అన్ని పనులు కూడా చాలా సునాయాసంగా పూర్తి చేస్తుంటారు. దేనికి కూడా వెనగడుగు వేయక్కర్లేదు. ఏదో ప్రతిబంధకం వచ్చింది కదా, అనుకున్నది అవుతుందా లేదా అని ఏమాత్రం మీకు టెన్షన్ అనేది అక్కర్లా.
చాలా ధైర్యంతో మంచి ముక్కుసూటి వ్యవహారంతో పనులన్నీ కూడా వ్యవహరించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండొచ్చు. శత్రుబాధల నుండి బయటపడతారు, రుణ సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థిక లావాదేవీలన్నీ బాగుంటాయి, ప్రయాణాలు బాగుంటాయి, లాభసాటిగా సాగుతూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అట్లాగే రుణ సమస్యల నుంచి బయటపడటం, విదేశీ ప్రయత్నాలు అనుకూలించడం, వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లోనూ కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందడుగు వేయడం అనేది మంచిది. కార్య విఘ్నం అనేది బాగా కనిపిస్తున్నది. ప్రతి పని జాప్యం చేయటం, ఆలస్యం చేయటం, కొంత బద్ధకించడం లేదా నిరుత్సాహంగా ఉండడం, మనం ఈ పని చేయాలా, ఇప్పుడు ఇది చేయడం అవసరమా, ఇది చేయకుండా కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఈ అలసట భావన అలాగే జాప్యం భావన మీలో బాగా పెరుగుతూ ఉంటుందండి. అదంత మంచిది కాదు. ప్రతి పని కూడా కొంత ఉత్సాహంతో ముందడుగు వేస్తూ ఉండడం అనేది బాగా అవసరం. హనుమంతుడి ఆరాధన చేస్తూ ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయ చతుర్థంలో ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నది. గృహంలో కొంత అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ వ్యాపార పరంగా మనకు అనుకూలత కనిపిస్తున్నది. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. కానీ వచ్చినట్టు గృహ ప్రయోజన నిమిత్తంగా ఖర్చులు అయిపోతూ ఉండటం, అది ఇంటి ఈఎంఐకి కానివ్వండి లేదా ఇంట్లో మరమ్మతులకి కానివ్వండి, ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ కొనుగోలుకై ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. భూ సంబంధిత లావాదేవీలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఫ్యాన్సీ వ్యాపారస్తులు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇవాళ రోజున స్పెక్యులేషన్లో కొంత కార్యానుకూలత తక్కువగా ఉన్నదని చెప్పాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి గురుడు లాభంలో వక్రించి సంచరిస్తూ ఉండటం, అట్లాగే తృతీయంలో రవి, కుజ, చంద్ర, బుధుల యొక్క సంచారం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మంచి ఉత్సాహం, మనోధైర్యం మీలో బాగా పెరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి కష్టాలకి మంచి ప్రతిఫలం లభించింది అనే ఒక ఆనందం మీలో పెరుగుతూ ఉంటుంది. కార్యానుకూలత బాగా ఉన్నది. నూతన పనులు ఆరంభించడానికి కూడా అనుకూల సమయం అని చెప్పవచ్చు. ప్రతి పని విషయంలోనూ కూడా వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే వ్యాపారంలో రాణించడానికి మంచి నైపుణ్యం ఉన్నటువంటి పనివారు కూడా లభిస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, రుణ సమస్యల నుంచి బయటపడటం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, ఇతరుల వల్ల మాట పడవలసి రావడం, పనులు సరిగ్గా పూర్తి చేయలేకపోవడం, అందులో ద్వితీయంలో రవి కుజ స్థితుల చేత ఇతరులు ఏదైనా అన్నప్పుడు కూడా మీరు వెంటనే రియాక్ట్ అయిపోవటం, ఒక సహనంతో వాళ్ళు ఎందుకు అన్నారు, ఏ కోణంలో అన్నారు అని ఆలోచించకుండా మీరు కూడా తొందరపాటుతో వారికి ఏదో ఒకటి మనం సమాధానం చెప్పాలని రియాక్ట్ అవ్వడం వల్ల చిన్న సమస్యను కూడా పెద్ద చేసుకోవటం, దానివల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దలతో, అందున పై అధికారులతో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం అనేది బాగా అవసరం. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మనకు ఆర్థికంగా లాభాలు చూస్తూ ఉంటారు. కుటుంబ పరంగా మనకు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంటాయి. భవిష్యత్తుకి పొదుపు చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. రుణ సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రుబాధల నుండి బయటపడుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో బహుగ్రహ సంచారం అవటం చేత అన్ని విషయాల్లోనూ కూడా కొంత ఆటంకాలు, ప్రతిబంధకాలు, చికాకులు, మానసిక ఆందోళన అనేది కనిపిస్తున్నది. అయితే చతుర్థంలో రాహు సంచారం, భాగ్యంలో గురు సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నాయి. పెద్దల యొక్క సహకారం తీసుకుని ముందడుగు వేయడం అనేది బాగా అవసరం. గృహంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించినప్పటికీ కూడా గురువుల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది బాగా అవసరంగా కనిపిస్తూ ఉన్నది. ఇష్టదైవారాధన అట్లాగే కులదేవత ఆరాధన చేయటం అనేది బాగా అవసరం. దశమంలో కేతు సంచారం, జన్మంలో ఉన్నటువంటి రవి సంచార రీత్యా ఉద్యోగంలో మాట పడవలసి రావటం, ప్రతిబంధకాలు ఎదురవటం, స్థానచలనం కూడా ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా కొంత సహనంగా ఉంటూ ఉండడం అనేది బాగా అవసరం. జన్మంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు, కొత్త పెట్టుబడులు ఇవాళంత అనుకూలత కనిపించట్లేదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యయంలో అధిక శాతం గ్రహ సంచారం వల్ల తొందరపాటుతో ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లాభంలో శుక్ర సంచారం వల్ల ఫైనాన్స్ రంగంలో వ్యాపారం చేసేవారికి, ఫ్యాన్సీ రంగంలో వ్యాపారం చేసేవారికి, అట్లాగే ఈ జ్యువెలరీ సంబంధంగా
ఈ డెకరేషన్ ఐటమ్స్ సంబంధంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ఇతరత్ర అంశాల మటుకు ప్రతికూలత కనిపిస్తున్నది. తృతీయంలో రాహు సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార పనుల రీత్యా తరచూ ప్రయాణాలు చేయటం, వాటి మూలకంగా అలసట, ఖర్చులు పెరగడం అనేది కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దైవ దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో పెద్దల యొక్క సహకారం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి లాభంలో దశమంలో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నది. అందులో తృతీయ సప్తమ భావాలు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నటువంటి కాలంలో ఏదైతే మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తూ ఉంటారో సకాలంలో పూర్తి చేయటం, అందరి యొక్క ప్రశంసలు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కాలం బాగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు మార్గంలో లభిస్తూ ఉంటాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఆ వచ్చిన అవకాశంతో మనం ఇంకా ఎలా ఎదగాలి అనే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అన్ని పనుల్లోనూ కూడా కార్యజయం బాగా కనిపిస్తూ ఉన్నది. అయితే మాటను మనకు నియంత్రించుకోవడం మంచిది. మితభాషణం అనేది బాగా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో రాహు సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా ప్రతిబంధకంగా ఉంటూ ఉన్నాయి. అయితే దశమ భావంలో ఉన్నటువంటి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఉద్యోగంలో, వ్యాపారంలో పట్టుదలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, శ్రమించడం, బాగా కష్టంతో ముందడుగు వేస్తుండటం, అధిక ప్రయత్నం చేత పనులు సాధించుకోవడం అనేవన్నీ చేస్తూ ఉంటారు. పట్టుదల బాగా మీలో పెరుగుతూ ఉంటుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా, రకరకాల ఆలోచనలు, ఒత్తిళ్ళు, టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా, ఇతరులు ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా మీ పట్టుదలతో మీ శైలితో బాగా వ్యవహరిస్తూ ఉంటారు. సొంతంగా పనులన్నీ పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి కూడా. ఆఖరిన మంచి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రవి సంచారం, చంద్ర సంచారం, కుజ బుధుల యొక్క సంచారం అన్నీ కూడా ప్రతిబంధకంగా ఉంటూ ఉన్నాయని చెప్పాలి. బంధువర్గం నుండి ఇబ్బందులు రావటం, గృహంలో తరచూ ఇబ్బందులు, వాగ్వివాదాలు ఎదురవుతూ ఉండడం, పెద్దల యొక్క సహకారం సరిగ్గా లభించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అష్టమంలో శుక్ర సంచారం కూడా ప్రతికూలంగా ఉండటం చేత ఇతరుల యొక్క సహకారంతో ఏదైనా పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి. వ్యయంలో రాహువు కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నారు. తరచూ ప్రయాణాలు చేయడం, ప్రయాణాల మూలకంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, ఆర్థిక విషయాదుల్లో, స్థిరాస్తి విషయాదుల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది కనిపిస్తూ ఉన్నది. అన్ని విషయాదుల్లోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తూ ఉండాలి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.